ఆరాధ్య కమల్ దగ్గరికి వచ్చి, "నాకు పాయసం తినాలని ఉంది బాబాయ్, కాస్త చేస్తావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ మాత్రం, "నువ్వు అక్కడ వెళ్లి సోఫాలో కూర్చో. నేను 5 నిమిషాల్లో చేసి తీసుకొని వస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కమల్ ఆరాధ్య కోసం అని చెప్పి అక్కడ పాయసాన్ని తయారు చేస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ బామ్మగారు అక్కడ ఉండటం చూసి, "దీనికి ఎలాగైనా సరే ఈరోజు టిక్క కుదిరించాలి" అని చెప్పేసైతే నవ్వుకుంటూ ఒక టాబ్లెట్‌ని తీసి ఒక బౌల్‌లో వేసి అందులో పాయసం వేసి కలుపుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు కూడా నాకు ఇస్తే చాలా బాగుండు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆ పాయసాన్ని తీసుకొని వెళ్ళి ఆరాధ్యకు ఇస్తూ ఉంటాడు. తను కూడా ఒక బౌల్‌లో తీసుకొని వెళ్తూ ఉంటాడు. "ఏంట్రా మీ ఇద్దరికే తెచ్చుకున్నారు, నాకు కూడా కాస్త ఇవ్వచ్చు కదా!" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్, "అవునా నీకు కావాలా? సరే, సరే అయితే నువ్వు ఇక్కడ తింటే అందరూ చూసేస్తే నీకు షుగర్ ఉంది కదా! అందరూ ఏమనుకుంటారో ఏమో నీకోసమని ఒక బౌల్ పక్కనే పెట్టి ఉంచాను. ఆ బౌల్‌లోంది వెళ్లి తిను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు అయితే, "చాలా మంచోడివిరా నువ్వు. నా మనవడే, నా మనవడే" అని చెప్పేసైతే తనను ముద్దులాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం, "వేరంగా వెళ్ళు, ఎవరైనా వచ్చేస్తారో ఏమో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ బామ్మగారు గబగబా వెళ్లి అక్కడ ఉన్న బౌల్‌ని తీసుకుంటూ ఉంటుంది. "అబ్బా! చాలా వేడిగా ఉన్నట్టు ఉందే, ఒక స్పూన్‌తో తిందాం" అని చెప్పేసైతే అనుకుంటూ ఆ స్పూన్‌తో గబగబా తినేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు, "అబ్బా! చాలా చాలా బావుందే, బాగానే చేశాడే" అని చెప్పేసైతే అనుకుంటూ గబగబా తినేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం అది చూసి, "తిను తిను, తర్వాత అదేంటో తెలుస్తుంది" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆవిడకి చాలా తేడాగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి కడుపులో ఏదో గుడగుడ తిరుగుతున్నట్టుగా ఉంది, ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసైతే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం వాళ్ళ బామ్మని చూసి చాలా నవ్వుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.